మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని వృత్తిరీత్యా బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛతా అవార్డులు రావడంలో కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, శాలువాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పట్టణం శుచి శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు, దండ, పూలు, పండ్లు అన్ని పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. తప్పకుండా వారందరికీ సందర్భంగా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఎందుకంటే గాంధీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వృత్తిరీత్యా అయినా సమాజంలో బాధ్యతగా మీరు ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సేవలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వారికి మనందరం కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మనం కూడా మనసా వాచ భాగస్వాములు సహకరించాల్సిన అవసరం ఉన్నది. పట్టణ పరిశుభ్రతలో మనం కూడా అందరం కూడా భాగస్వాములు అయితే మనందరం కూడా వాళ్లకు సహకరించినట్టే, గౌరవించినట్టే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ రూపంలో తీసుకోవాలి అందరం కూడా. అదేవిధంగా పట్టణంలో కాలుష్య నివారణ కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ నివారణ, ఈ రోగాలకు కారణమైన ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇంకా మున్ముందు మనం కార్యక్రమాలు తీసుకుందాం. అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఒక సోషల్ యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ